సార్ వ్యాసం దేశద్రోహం కాదు, సుప్రీం వ్యాఖ్యలు ఇది చాలా ముఖ్యమైనది కదా. అంటే మనకు తెలుసు భారత పాకిస్తాన్ అది వచ్చినప్పుడు ప్రబీర్ సిద్ధార్థ వరదరాజన్ వైర్ ఎడిటర్, అది వరకు హిందూ ఎడిటర్ కూడా, వాళ్ళు ఒక వ్యాసం వేశారు. ఆ వ్యాసంలో భారత విమానాలను వాళ్ళు కూల్చేశారు అని వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎక్కడో చెప్పిన దాని ఆధారంగా ఒక స్టోరీ ఇచ్చారు. స్టోరీ ఇస్తే ఇది ఏదో దేశద్రోహానికి సంబంధించిందని వాళ్ళ వెబ్సైట్ మూసేశారు. హఠాత్తుగా వైర్ అనేది కనెక్షన్ కాలేదు ఒక 2 రోజుల పాటు. ఏం జరిగింది అంటే ఆ వార్త ఏదో తప్పు, అది తప్పు, దురుద్దేశంతో కుట్రపూరితంగా స్టోరీ ఇచ్చారు అని దాన్ని అలా తొక్కిపట్టారు. దాంతో సిద్ధార్థ వరదరాజన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆ విషయాన్ని నిన్న పరిశీలించింది. ఇప్పుడు ఆ బిఎస్ఎన్ అంటే భారత బిఎన్ఎస్ న్యాయ సంహిత 154 కింద మీరు అంతకుముందు 124A కిందేమో అదేమో దేశద్రోహం లే రాజద్రోహం కింద 124Aలో ఏమున్నాయో అవన్నీ ఇక్కడ 154లో ఉన్నాయని మీరు అరెస్టులు చేస్తే అది కుదరదు. ఒకవేళ ఒక వార్త ఒక కథనం పొరపాటు వచ్చిందనుకోండి, పొరపాటు వచ్చినంత మాత్రాన అది దేశద్రోహం అని మీరు ఎలా నిర్ణయిస్తారు? ఆ సందర్భంలో వాళ్ళకున్న సమాచారం కావచ్చు, లేదా వాళ్ళకున్న ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఒకటి ఇస్తారు, దాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి ఒక వార్త ఒక చోట కొంచెం తప్పుగా రావడంతోనే మొత్తం అంతా తలకిందులైపోతుందా? కాబట్టి వాళ్ళు ఒకటి కోరారు, ఈ 154 ఈ బిఎన్ఎస్ అనేది చాలా అస్పష్టంగా ఉంది. దేన్నైనా ఎవరినైనా దీని కింద పెట్టేసేటటువంటి ఒక ఇది మీడియాకు సంబంధించి చాలా తీవ్రమైన ఇది. వర్మ ఇలా అన్నందుకు మాకు దేశ భద్రతకు ముప్పు అని ఎవరన్నా అన్నారనుకోండి, అది అక్కడ ఎండ్లెస్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక వ్యాసం అనేది రావటం ఒక్కటే ద్రోహం కిందకి ఎప్పటికి కూడా కాదు. అలా అని మేము జర్నలిస్టులకు ఏవో వేరే హక్కులు ఉన్నాయని చెప్పడం లేదు. కానీ ప్రతి కేసును, ప్రతి సందర్భాన్ని దాని వాస్తవాలను బట్టి మనం చూడాల్సి ఉంటుంది. అనేక రకాల అంశాలు మీడియాలో వీటిలో వస్తుంటాయి అని. ఇప్పుడు ఇదే మనం కాశ్మీర్లో కూడా 25 పుస్తకాలను నిషేధించారు. ఎప్పుడు మనం పుట్టకముందు రాసిన పుస్తకాలు కూడా అవి వచ్చి ఇప్పుడు దేశానికి అవి ఎలా భద్రతకు భంగం కలిగిస్తాయి? కాబట్టి కొంచెం కూడా భిన్నాభిప్రాయం ఉండకూడదు అన్న పద్ధతిలో వాటిని తొక్కిపట్టడము, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది చెల్లుబాటు కాదని అతనికి సిద్ధార్థ వరదరాజన్కు సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది. మిగిలిన విషయాలు విచారిస్తాము, ఏదైనా తప్పులు ఉంటే చూస్తామన్నారు. మీకు తెలుసు చాలా రకాల కథనాలు వచ్చాయి. ఆ యుద్ధంలో ఎవరు దెబ్బతిన్నారు, ఎవరయ్యారు, వాటి గురించి రిపోర్ట్ చేస్తుంది మీడియా. రిపోర్ట్ చేసినంత మాత్రాన అప్పుడు ఉదాహరణకు సింగపూర్లో మాట్లాడుతూ మన త్రివిధ దళాలకు సమన్వయకర్తగా ఉన్నాడు కదా, ఐ థింక్ ఆయన పేరు, ఆయన చెప్పాడు మా విమానాల్లో ఇవన్నీ జరుగుతుంటాయి, యుద్ధాలన్న తర్వాత అటు ఇటు కూడా కూల్చేయడం జరుగుతుంటుంది, అది మామూలు విషయమేని. వాళ్ళు రాసింది దాదాపు అదే. జయశంకర్ అండి, విదేశాంగ మంత్రి కాదు, ఆయన ఉన్నాడు కదా సంజయ్ సంథింగ్, సో ఆయన. కాబట్టి ఇది ముఖ్యమైన మీడియాకు సంబంధించి ఇది ముఖ్యమైన రిలీఫ్ కింద లెక్క. దీని మీద బాధ్యతగా ఉండాలి అనడంలో సందేహం లేదు. కానీ ఏకపక్షంగా ద్రోహం చేశారు, కుట్ర పన్నారు అంటే మటుకు అది తప్పవుతుంది.